హాయ్ ఫ్రెండ్స్, 28వ తారీఖు 6 నెల 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దామని చెప్పి ఉభయ సభల సంయుక్త సమావేశంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలపడం జరిగింది. ఇక్కడ చూడండి, 18వ లోక్సభ కొలువు తీరిన సందర్భంగా పురస్కరించుకొని గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి భారత రాష్ట్రపతి ప్రసంగించడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, లోక్సభ ఎన్నికల అనంతరము లోక్సభ తొలి సమావేశాలు జరుగుతున్న సందర్భంగా లోక్సభ రాజ్యసభ రెండు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తారు అని తెలిపే ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. గుర్తుకు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 87 రాజ్యాంగంలో 87వ ఆర్టికల్ తెలుపుతుంది. లోక్సభ ఎలక్షన్స్ అనంతరము లోక్సభ మొదటి సమావేశాలు సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు అని చెప్పి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. 87 ఇంపార్టెంట్. ఇందులో భారతదేశ ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోడీ, భారత రాజ్యసభ చైర్మన్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యసభ చైర్మన్ పేరు జగదీష్ ధన్ఖడ్. అదేవిధంగా భారతదేశ ఉపరాష్ట్రపతి పేరు కూడా జగదీష్ ధన్ఖడే. భారతదేశ ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా లోక్సభ స్పీకర్ కూడా పేరు ఇవ్వడం కూడా జరిగింది. లోక్సభ స్పీకరు ఓం బిర్లా. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది కిరణ్ రిజిజు. వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే, అంతర్జాతీయ వాణిజ్యంలో పెట్టుబడులు, సరుకుల రవాణా, సేవలు ప్రధానంగా నిలుస్తాయి. దీనినే వాణిజ్యము అభివృద్ధిపై ఐరాస సదస్సు అంక్టాడ్గా పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అంక్టాడ్ అంటే ఇక్కడ చూడండి, ఐక్యరాజ్యసమితి చట్రం కింద వర్ధమాన దేశాల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నటువంటి సంస్థలు రెండు ఉన్నాయి. అవి ఏంటంటే, వాటిలో ఒకటి వాణిజ్యము అభివృద్ధిపై ఐరాస సదస్సు అంక్టాడ్, గుర్తుపెట్టుకోండి. రెండోది ఐరాస అభివృద్ధి కార్యక్రమం UNDP. ఈ రెండు వర్ధమాన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు నిధులు సమకూర్చేటటువంటి సంస్థలు ఏమేమిటి అని అడుగుతాడు. అంక్టాడ్ మరియు UNDP. ఇందులో అంక్టాడ్ సదస్సు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది 2024 అంక్టాడ్ సదస్సు. ఈ అంక్టాడ్ సదస్సు ఎన్నోవది అని అడుగుతాడు. 60వ వార్షికోత్సవ సమావేశం జరిగింది. అంతేకాకుండా అంక్టాడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం అంక్టాడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అంక్టాడ్ని 1960 సంవత్సరంలో ఏర్పాటు చేస్తే దాని మొట్టమొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు అని అడుగుతాడు. దాని మొట్టమొదటి సమావేశం స్విట్జర్లాండ్ జెనీవాలోని 1964లో మొట్టమొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ అంక్టాడ్ యొక్క ప్రధాన కార్యదర్శి పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు. అంక్టాడ్ యొక్క ప్రధాన కార్యదర్శి పేరు రెబెకా గ్రిన్స్పాన్. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి పేరు కూడా ఇవ్వడం జరిగింది ఆంటోనియో గుటెరస్. మాతృభాష అభివృద్ధికి ఆలంబన అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మాతృభాష గురించి. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా భారతదేశంలో ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి అని అంటే 22 అధికార భాషలు ఉన్నాయి. ఈ 22 అధికార భాషల గురించి తెలిపేటటువంటి భారత రాజ్యాంగంలో భాగం ఎన్నో భాగం అని అడుగుతాడు. 8వ భాగం. 8వ భాగంలో 22 అధికార భాషల గురించి పొందుపరచడం జరిగింది. ఆకలి మంటల్ని రాజిస్తున్న ఎండలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పర్యావరణం గురించి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఔషధ ఎగుమతుల లక్ష్యం $31 బిలియన్ అని చెప్పి ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ తెలపడం జరిగింది. 2024-25 యొక్క ఔషధ ఎగుమతుల లక్ష్యం $31 బిలియన్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ చూడండి, మన దేశం నుంచి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024-25లో $31 బిలియన్ సుమారు భారతదేశ కరెన్సీలో 2.58 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలపడం జరిగింది. ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ పేరు ఏమిటి అని అడుగుతాడు. ఉదయ్ భాస్కర్. ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లకు ఎదుర్కోలేదు అని చెప్పి
ఆ, భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలపడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అడుగుతాడు. జస్టిస్ చంద్రచూడ్. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు ఏంటి అని అడుగుతాడు. నీరబ్ కుమార్ ప్రసాద్. ఇటీవల కాలంలో ఎంతకాలం తన సర్వీస్ను పొడిగించడం జరిగింది అని అడుగుతాడు. పదవీకాలం 6 నెలలు. 2024 డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీస్ని పొడిగిస్తూ కేంద్ర వ్యక్తిగత శిక్షణ శాఖ అండర్ సెక్రటరీ భూపేంద్ర పాల్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ఒలింపిక్స్కు కిరణ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ భారతదేశంలో జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. 2024 జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని అడుగుతాడు. హర్యానాలో నిర్వహించడం జరిగింది. ఇందులో కిరణ్ పహల్ మహిళల 4 మీటర్ల పరుగు సెమీఫైనల్లో 50.92 సెకండ్ల టైమింగ్తో పారిస్లో 2024 పారిస్లో నిర్వహించేటటువంటి ఒలింపిక్స్కు అర్హత సాధించడం జరిగింది. కిరణ్ పహల్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడుగుతాడు. అథ్లెటిక్స్. గుకేష్ సుబ్బారంభం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో భారతదేశానికి చెందినటువంటి కొంతమంది చెస్ క్రీడాకారుల పేర్లు ఇవ్వడం జరిగింది. చూడండి. బొమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానంద్, ఫాబియానో కరువానా, అనీష్ గిరి భారతదేశ చెస్ రంగానికి చెందినటువంటి క్రీడాకారులు. ప్రజెంట్ 2024 యూరో కప్ జరుగుతుంది ఫుట్బాల్లోనే. యూరో కప్ ఏ క్రీడలో నిర్వహించేటటువంటి ట్రోఫీ అని అడుగుతాడు. ఫుట్బాల్లో నిర్వహించేటటువంటి ట్రోఫీ. 2024 యూరో కప్ ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అని అడుగుతాడు. జర్మనీ దేశంలో జరుగుతుంది యూరో కప్ 2024. యూరో కప్ని ఏ ఖండంలో మాత్రమే నిర్వహిస్తారు అని అడుగుతాడు. ఐరోపా. క్రికెట్లో పురుషుల టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు ఈ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇందులో 20 దేశాలు పాల్గొన్నాయి. 20 దేశాలు పాల్గొన్నటువంటి ఈ ట్రోఫీ ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అని అంటే యుఎస్ఏ మరియు వెస్టిండీస్ 2 దేశాలు సంయుక్తంగా 2024 టీ20 ప్రపంచ కప్ పురుషుల టీ20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న సెమీఫైనల్ మ్యాచ్లు జరిగినాయి. సెమీఫైనల్కి ఏ 4 టీంలు వెళ్ళాయి అని అడుగుతాడు. సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాను, ఇండియా, ఇంగ్లాండ్. ఆఫ్ఘనిస్తాన్ మీద సౌత్ ఆఫ్రికా నెగ్గి ఫైనల్కి వెళ్ళడం జరిగింది. మరియు ఇంగ్లాండ్ మీద ఇండియా నెగ్గి ఫైనల్కి వెళ్ళడం జరిగింది. 2024 పురుషుల టీ20 ప్రపంచ కప్పు ఫైనల్కి వెళ్ళిన టీమ్స్ ఏమిటి అని అడుగుతాడు. సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా. సెమీఫైనల్లో ఏ టీం మీద ఏ టీం నెగ్గింది అని కూడా అడుగుతాడు. ఎంత స్కోర్ తేడాతో నెగ్గడం జరిగింది అని అడుగుతాడు. ముందు ఇండియా ఇంగ్లాండ్ యొక్క సెమీఫైనల్ మ్యాచ్ చూసుకున్నట్లయితే సెమీఫైనల్లో ఇండియా 171 పరుగులు చేసి ఇంగ్లాండ్కి 172 పరుగుల టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ 103 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 68 పరుగుల తేడాతో ఇండియా ఇంగ్లాండ్ మీద నెగ్గడం జరిగింది. మరొక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మీద 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కి వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకి ఆల్అవుట్ అయితే అందులో ఆ 56 పరుగులని దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లోనే వికెట్ కోల్పోయి 56 పరుగులని ఛేదించడం జరిగింది. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వెళ్ళడం జరిగింది 2024 టీ20 పురుషుల ప్రపంచ కప్లో. ఇందులో టీ20 లేదా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరడం దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాకుండా ఒక టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో ఒక జట్టు చేసినటువంటి అత్యల్ప స్కోరు కూడా 56 ఆఫ్ఘనిస్తాన్ చేసింది.